బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే యూనిటీ మాల్ ఏదైతే ఉందో యూనిటీ ఏక్తాకు సంబంధించినటువంటి మాల్ విషయంలో గోల్ మాల్ అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే రాయదుర్గము. మరి రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి ఇదే ఏక్తా మాల్. మరి ఈ ఏక్తా మాల్ అయితే ఏం చేస్తున్నారంటే యూనిటీ పేరుతో అయితే గోల్ మాల్ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అపర్ణ వంశీ రామ్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్ తోటి రేవంత్ రెడ్డి చేతులు కలిపి సుమారుగా 200 కోట్ల రూపాయలతో అయితే స్కామ్ చేస్తున్నటువంటి వేళ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలే కావచ్చు, వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే ఇక్కడ ధర్నాకైతే దిగిరు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో మరి ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి అయితే తప్పకుండా చెప్పాలి. మరి ఇటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ భూమిని అటు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా అప్పచెప్తారు అని చెప్పేసి ఆ బిల్డర్లతో అయితే సర్కారు బిగ్ స్కామ్ కి అయితే పాల్పడుతున్నది. అదే విధంగా పిఎం ఏక్తా మాలు టెండర్లను అయితే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు అయితే రాయదుర్గం మల్కం చెరువుకు సంబంధించినటువంటి దాని ఎదురుగానైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నటువంటి పిఎం ఏకతా యూనిట్ మాల్ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి అది తప్పకుండా ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా ప్రభుత్వంలో ఉన్నట్టు వేరే వ్యక్తులకైతే అప్పచెప్పాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడే కావచ్చు, లేదంటే వాళ్ళ అన్నయ్యనే కావచ్చు, 200 కొండలరెడ్డి గారు 200 కోట్ల స్కామ్ కి అయితే పాల్పడుతున్న వేళ ఇక్కడికైతే వెంటనే ఈ రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావడం అయితే జరిగింది. ఎమ్మెల్సీ శ్రీ షంబీపూర్ రాజు గారు అదేవిధంగా దాసో శ్రవణ్ గారు అయితే వచ్చిన వేళ మరి ఇక్కడైతే వాతావరణం మనం చూసుకుంటే చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అప్పచెప్తారు, మరి ఆ బిల్డర్లకు ఏ విధంగా అప్పచెప్తారు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడో కొండలరెడ్డి, మరి ఆ కొండలరెడ్డికి ఎందుకు అప్పచెప్తాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఇంకా వేరే వాళ్ళు లేరా, మరి తప్పకుండా న్యాయం చేయాలి, ఈ మాల్ని అయితే కట్టకుండా ఆపాలి అనే నేపథ్యంతో అయితే ఈ రోజు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ మాల్ అయితే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలనైతే మోసం చేసే విధంగా 200 కోట్లకైతే స్కామ్ అయితే చేస్తున్నారు అని మనకైతే చెప్తున్న వేళ ఒకసారి వీళ్ళనే మరొకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. మరి ఏంటి సార్, మరి నిజానికి ఈ మాల్లో గోల్మాల్ ఏమైనా జరుగుతుందంటారా? పక్కా గోల్మాల్ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలోనే ఇదే రోడ్ల మార్కెట్ విలువ 200 కోట్లకు ఎకరా పోయినటువంటి భూమి ఉంది. మరి ఇది అప్పనంగా 7 కోట్లకే వాళ్ళ తమ్మునికి అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి. 700 కోట్ల భూమిని 200 కోట్లకే అప్పచెప్తున్నాడా? లేదు, సుమారుగా 1400 కోట్ల భూమిని 7-8 కోట్లకే అప్పచెప్తున్నాడు వాళ్ళ తమ్మునికి. ఎవరి లాభం కోసం? వాళ్ళ సొంత లాభం కోసం, ఇక్కడ ప్రజలను నష్టం చేసి వాళ్ళ సొంత లాభం కోసం. ఈ రోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కట్టేయాలంటే వాళ్ళకి 6 లక్షలు 7 లక్షలు అడుగుతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ తమ్మునికి ఏమో 7 కోట్ల భూమిని 1400 కోట్ల భూమిని 7 కోట్లకి అప్పచెప్తున్నాడు. ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పు. త్వరలోనే మా గవర్నమెంట్ వస్తుంది, దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా ప్రజలకే వంచి పెడతాం. ఏ స్టేజ్లో ఉన్నా ప్రభుత్వం చూసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా ఇన్ని రకాలైనటువంటి స్కామ్స్ కు ఎందుకు పాల్పడుతున్నట్టు? మరి వాళ్ళు మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిర్రు, రేపు పొద్దున 1000 కోట్లు సంపాదించుకోవాలని శాసించాలని వాళ్ళు ఒకటే దురుద్దేశంతో బతుకుతున్నారు తప్ప వేరే ఏం లేదు దాంట్లో. ఈ విషయాన్ని మీరు ఏ కోణంలో చూడవచ్చు? మరి ఈ లేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దోచుకునే ప్రభుత్వం అంతే. వాళ్ళు పరిపాలన చేసే ప్రసక్తి లేదు. పేద ప్రజలకు ఈ రోజు వరకు ఒక్కటన్నా మంచి పనులు చేసింది లేదు. ఇప్పటి వరకు ఒకటి హైడ్రా తెచ్చిండు హైదరాబాద్కు. హైడ్రా తెచ్చి సత్యనాశనం చేసిండు హైదరాబాద్ను. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ పడిపోయింది. సామాన్యుని మీద నడ్డి విరిచి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో పెంచుకుంటూనే పోతుండు. మంచి పనులు ఒకటి చేస్తలేడు. ఇంకా రేవంత్ రెడ్డి కూడా పుట్టగతులు ఉన్నాయి. ఈ మాల్ విషయంలో ఎంత గోల్మాల్ జరుగుతుంది? మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొండలరెడ్డికే ఎందుకు ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరంటారా మరి ఈ కాంట్రాక్ట్ పట్టడానికి? అన్న కొండలరెడ్డి కాదు, తిరుపతి రెడ్డి అయినా కొండలరెడ్డి అయినా తెలంగాణ సాధిస్తారు వాళ్ళు. ఇలా ఓన్లీ అన్నను అడ్డు పెట్టుకొని తెలంగాణ సాధిస్తారు. ఏ భూముల మీద అయినా గద్దలాగా ఆలుతారు మొత్తం. ఇలా నువ్వు అమ్మినిపూర్ చూడు, మంచి మంచి భూములలో మొత్తం కొండలరెడ్డి తిరుపతి రెడ్డి పాత్రలు జరుగుతున్నాయి. మొత్తం కుటుంబ దోపిడే చేస్తారు ప్రతి ఒక్కరు. ఇంకా వాళ్ళు కూడా టైం దగ్గర పడ్డది. రేవంత్ రెడ్డి ఇదే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం లైఫ్ లో రాకుండా చేస్తుండే. కాంగ్రెస్ ప్రభుత్వం రాదు కూడా. ఇక జై తెలంగాణ. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే ఈ కుంభకోణాలకు నిలువైన పార్టీది. ఈ 1400 కోట్ల భూమిని 7 కోట్లకు అప్పచెప్పడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన.
ఎందుకంటే ఇవాళ అన్ననాటం పెట్టుకొని తమ్ముళ్ళు దందాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపు రాబోయే ఎలక్షన్లలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, దాని ఫండ్ కోసం అని చెప్పేసి ఇట్లా చేస్తున్నారా, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ముడుపులపై చెప్పడానికి చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి షేర్లింగంపల్లిలో ఉన్న భూములన్నీ నాశనం పట్టించి ఇక్కడ ఉన్న ఆర్కే గుడి గాంధీతోని చేతులు కలిపి మొత్తం దోసుకోవడానికే ఈ రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మరి పిఎం ఏక్తా మాల్ టెండర్లను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎమ్మెల్సీలు అందరూ ఈ విధంగా చేస్తున్నారు కదా, మరి రద్దు అయిపోతుందా? మీరు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి లేదంటే హడావిడి చేసి హంగామా చేసినంత మాత్రాన రద్దు అయిపోతుందా? రద్దు అయ్యేంత వరకు ఎంబడి పడతాం, విడిచిపెట్టాం. ఖచ్చితంగా ఇది రద్దు చేసేదాకా ఈ ధర్నాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా తిరగనియ్యాం. ఈ 420 హామీలు ఇచ్చి అన్ని ఎగ్గొట్టి ఈ 420 హామీలను ఖచ్చితంగా తెలంగాణలోకి వెళ్ళి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి. దానికి మేము ఖచ్చితంగా అడుగడుగున అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. అన్న మరి మునుపు కూడా చాలా అవినీతి జరిగింది, లేదంటే లోటుపాట్లు అనేటివి జరిగాయి కదా, మరి ఈ ఈ సందర్భంలో మరి ఆ లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా ఈ విధంగా చేస్తున్నాడా? మరి ఇంకోసారి అధికారంలోకి రాము కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దండుకొని దాచుకోవాలనే ఉద్దేశంతో ఏమన్నా ఉన్నాడా? ఖచ్చితంగా అదే ధోరణిలో పోతున్నాడు. ఇక మళ్ళా మేము రామని ఎక్కడ గుంట భూమి నుంచి 10 ఎకరాల వరకు ఎక్కడ ఏం దొరికినా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తున్నాడు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా ఆయన రేపటి దినం వాళ్ళ అన్నదమ్ములు సేఫ్ అవుతారేమో కానీ వాళ్ళ కోసం ఈయన జైలుకోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా వాళ్ళ కుటుంబం పేరే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి పేరే చెప్తున్నాడు. ఎన్నుకుండి వాళ్ళు దాపెట్టుకుంటారేమో కానీ ఎన్నుకుండి నడిపించిన ఈయన మటుకు ఖచ్చితంగా జైలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈయన మేము ధర్నాలు చేస్తున్నప్పుడు ఆపకపోతే ఖచ్చితంగా గద్దె దించే వరకు కూడా మేము ఇట్లనే పోరాడతాం. సరే, మరి ఇప్పుడు ఇంత స్కామ్ జరుగుతున్నది, ఇంత స్కామ్ జరిగిన వేళ మీరేమైనా మాట్లాడతారు? ఇంతవరకు కుటుంబ పాలన అన్నాడు. మా కేసీఆర్ సార్ది పాలన కాదు, ప్రజాపాలన. వీళ్ళు ప్రజాపాలన చెప్పారు కానీ దొంగల పాలన చేస్తున్నారు, దోపిడి పాలన చేస్తున్నారు. రైతాంగానికి ఒకరికి మేలు చేసింది కాదు, ముసలి వాళ్ళకి కానీ తాతలకు కానీ ఎవరికి కానీ ఇది మన బోనం ఇచ్చినట్టు కాదు. ఏమి రుణమాఫీలు అన్నాడు. ఇదే ప్రజాపాలన, ఇదే ఇందిరమ్మ పాలన. తప్పకుండా 2037 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. మేసం మీద మేలే చెప్తా. ఇప్పుడు గెలుచుకోమని చాలా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకున్నా మా బీఆర్ఎస్ఏ వస్తుంది. బీఆర్ఎస్ అంటే ఏమనుకున్నావు? భరోసా. బి అంటే భరోసా ఇచ్చే రాజ్యం ఇది మాది. కానీ మా వాళ్ళు కుటుంబ పాలన మాది కాదు. దొంగల పాలన వీళ్ళది, దోపిడి పాలన వీళ్ళది. అన్ని కబ్జాలు చేసుకుంటున్నారు, అన్నీ అరాచకాలు చేస్తున్నారు. ఒక్క మంచి పని చేయలే. ఒక ఎగ్జాంపుల్, కుటుంబానికి తండ్రి లాంటి వాడు తెలంగాణకి. తండ్రి ఇలాగే చేస్తే బిడ్డలు ఎలాగ చేస్తారు? ఇలాంటి తండ్రి చేయాల్సిన పని దొంగతనం చేస్తే బిడ్డలు కూడా చేయకుండా ఉంటారా? దోచుకున్న కాడికి పందికొక్కుల్లాగా మెక్కుతున్నారే తప్ప ప్రజలకు కావాల్సిన పనులు ఏమీ చేయట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే మరి సడన్ గా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మరి ఓటుతోటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే మళ్ళీ ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు పెట్టుకున్న 100కు 100 కాదు 200% బీఆర్ఎస్ వస్తుంది. 100% ఇప్పుడు పెట్టుకున్నా. ఇంక నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు. ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు జంప్ అవ్వడానికి. మా కేసీఆర్ బాబు గారు ఆపి పెట్టినారు. ఇప్పుడు వద్దు, ఇది సమయం కాదనేసి. అంతే తప్ప ఇప్పుడు చిటిక వేసినా కూడా ఎమ్మెల్యేలందరూ అవుట్. బీఆర్ఎస్ అంత ఉంది. అందుకే కదా మేము వచ్చింది. ఇందుకే ధర్నాలు చేస్తున్నాం, ఇందుకే దౌర్జన్యం చేస్తున్నాం, ఇందుకే కబ్జాలు చేస్తున్నాం, అరికట్టు కొడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఊరికే ఉండండి. మేము ఊరుకుంటామా? మేము ఊరుకోం కదా. వాళ్ళు ఊరుకుంటే తప్పు చేసేవాడిని ఎవడైనా దండిస్తాడు తప్ప, తప్పు చేసిన ఎవరిని నిందించాడు తప్ప ఎవడు ఊరుకోవాడు కదా. దండించేటవాడిని దటాయిస్తాడు. కానీ నువ్వు ఇది తప్పురా భయ అని చెప్తే చదువుకోవాలి ఎవడైనా. ఆ చదువుకోవడం వీళ్ళకి తెలీదు. ఎంతవరకు మేదాం తినేసి. తండ్రి పాలన అంటే ఏంది? నువ్వు ఏం చేసావు కాదు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావు అది చూపెట్టాలా ప్రజలకు అందరికీ. ఒక తండ్రి పాలన అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి అన్యాయం చేయొద్దు. అయినా అది రేవంత్ రెడ్డి గారికి నేను చిన్న విషయం చెప్తున్నా. ఎవడైనా ఎక్కడైనా వినండి. నా మనస్ఫూర్తిగా ఒకటే చెప్తున్నా, మేము ఏమి చేసామన్నది కాదు కావాల్సిందే. నువ్వు ఏమి చేస్తున్నావు, నువ్వు ఏమి చేసి చూపిస్తావు అది కావాలి మనకు. మేము చేసిన గతం కదా,
నువ్వు అన్ని లక్షలు అన్ని కోట్లు తిన్నావు అది కాదు, నువ్వు ఎన్ని కోట్లు తింటున్నావు అది చెప్తావా? ఒకరి గురించి తిన్నాను కాదు, నువ్వు ఏం తిన్నావు, ఎంతవరకు తిన్నావు అది చూపెట్టు. 2 సంవత్సరాల పాలన రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే, ఒక వైపు ఏమో ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో యువకులను ముందు పెట్టుకొని ఫోటోషూట్లు పెట్టుకొని మేము యువకులు ఎంత ఉన్నాము రాజ్యాంగంగా నడుచుకుంటామని చెప్పి అన్నారు. మరి అదే తెలంగాణకు వస్తేనేమో తనను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి గారిని తన పాలన ఎట్లుందో రాహుల్ గాంధీ గారు ఒకసారి గమనించాలి. కరెక్ట్ నాయకుడిని నియమించిందా లేకపోతే కాంగ్రెస్ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందా అనే సోయి లేకుండా ఉన్న మన రాహుల్ గాంధీ గారిని ఒక్కసారి కళ్ళు తెరిచి తను ఇక్కడ నియమించిన సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్న ధోరణి ఎట్లా ఉందో ఒకసారి రాహుల్ గాంధీ దీన్ని ఒకసారి గమనించి ఏ విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది, తను ఏ విధంగా సెంట్రల్ ఢిల్లీలోనేమో యువకులనేమో ప్రోత్సహిస్తూ మేము యువకుల వెంట ఉన్నాము రాజ్యాంగం స్ఫూర్తిగా నడుచుకుంటామని చెప్పి మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తుందేమో అగెయిన్స్ట్ అక్కడ రాహుల్ గాంధీ ఏం చెప్తారో అక్కడ వ్యతిరేకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఉంది. మరి రాహుల్ గాంధీ ఒకసారి గమనించాలి, మరి రేవంత్ రెడ్డిని ఉంచాలా కరెక్టా లేదా అన్నది ఒకసారి గ్రహించాలి. ఒకటి రేవంత్ రెడ్డి గారు వచ్చి మొత్తము ఏమన్నాడు, మాది ప్రజాపాలన అన్నాడు, కానీ రాక్షసుల పాలన చేస్తుండు. మొత్తము ఏడ చూసుకున్నా అవినీతి అవినీతి అవినీతి, ఎంత దొరికిందంత దోచుకోవడం తప్పితే పేదలకు ఇండ్లు గూల కొట్టేస్తుండు, ఏడ పెడతాడు హైడ్రా పెట్టేస్తుండు, ఏడ పడితే ఇచ్చేసేస్తుండు, గుడిచలు గూల కొట్టేస్తుండు, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తుర్రు, ఏమి ఇచ్చేస్తలేడు. ఆరు గ్యారంటీలు ఇచ్చిండు, ఒక్క గ్యారంటీ అమలు లేదు, మొత్తం కచ్చర చేసేసిండు సార్. ఎక్కడ చూసినా ఎటు చూసినా ఊర్లలో కానీ ఇక్కడ సిటీలో కానీ బిజినెస్ లేవు, వ్యాపారాలు లేవు, మొత్తం కుక్క పుగిలిపోయింది. వచ్చిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు మొత్తం 100 ఏళ్ళ పరిపాలన చూపించిండు. ఈయన వచ్చి 3 ఏళ్లలో మొత్తం 30 ఏళ్ళు వెనకకు తీసుకుపోయిండు. మళ్ళీ కేసీఆర్ గారు 2 ఏళ్లలో వస్తాడు, మళ్ళీ తగిన గుణపాఠం చెప్తాం మేము, మళ్ళీ ఏందన్నా చూపిస్తాం మేము. జై తెలంగాణ జై. తర్వాత ఎట్లా నేను ఉండను అనేసి ఉన్నకాడికి దోచుకొని పోదామన్న ధోరణితోని ఎక్కడ భూములు కనిపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు చేసి అంతా దోచుకొని పోదాం అనుకుంటుండో. ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఖండించి ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా మా సైనికులు అందరూ కలిసి అడ్డుకొని దాన్ని గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు దోచుకొని పోదామంటే మేము దాన్ని కొనసాగనీయం, ఖచ్చితంగా ఎదుర్కొని నిలబడతాం. సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి మెంటాలిటీ ఎట్లుందంటే ఒక క్రిమినల్ మెంటాలిటీగా కనిపిస్తూ ఉన్నది. తను క్రిమినల్ మెంటాలిటీ పెట్టుకొని తన క్రిమినల్ ఉద్దేశంతో పెట్టుకొని విద్యార్థులను యువకులను క్రిమినల్ వేస్ట్ అని చెప్పి వాళ్ళని చిత్రీకరిస్తూ ఉన్నారు. సో మనం గమనించాలి ఎటువంటి క్రిమినల్ మెంటాలిటీ అంటే, దాదాపు తెలంగాణ వచ్చిన కొద్ది సంవత్సరాలనే దాదాపు 6 నెలలనే తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గవర్నమెంట్ని ఆ రోజు ఓటు నోటు తోటి ఎలా కులదేయాలో చూశారు. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అపాలు ప్రతిష్టగా దిగజార్చే విధంగా తెలంగాణను చిత్రీకరించే విధంగా రేవంత్ రెడ్డికి చూస్తూ ఉన్నాడు. సో దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు, అప్పుడు తుపాకీ పెట్టుకొని ప్రజలపై తిరగబడ్డాడు. ఇప్పుడు పాలన వస్తే ఒక సీఎంగా తను చేయవలసిన బాధ్యతను నిర్వహించకుండా ఒక క్రిమినల్ యాక్టివిటీస్గా తను ఏవైతే రెగ్యులర్గా 3 years నుంచి చూస్తూ ఉన్నాము. ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. సామాన్య గుడిసెలు వేసుకున్న వాళ్ళని కూడా తొలగిస్తూ వాళ్ళ భూములను లాక్కునే విధంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ స్థలాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. గవర్నమెంట్ స్థలాన్ని సొంత కుటుంబ సభ్యులకైనా కొండరెడ్డికి కట్టబెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఎవరు క్రిమినల్ మెంటాలిటీ అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు క్రిమినల్ ఆలోచనలు ఎవరికి ఉన్నాయి, ప్రజలకు కాక లేకపోతే పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారికి ఉందా, ఒకసారి ప్రజలు దీన్ని గమనిస్తూ ఉండాలి. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్తా ఉండు. ఈ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఉద్యోగాలు లేవు, వాళ్ళని ఎంట్రీలు తాగి సాగమంటున్నాడు. మన కాంగ్రెస్ మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. ఇటువంటి నాయకుడు తెలంగాణకు దొరకడం దౌర్భాగ్యం. ఇంకో ముఖ్యమైన విచిత్రం మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు లేదు. ప్రజల పాలన కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని పాలించడానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము పాలనకు వచ్చినాక ప్రజాస్వామ్యమైన విధంగా పాలన చేయకుండా ప్రజా వ్యతిరేకంగా ఏదో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నదో ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ సొంత కుటుంబానికి సంబంధించిన అనుమూల కొండలరెడ్డికి ఈ భూమిని కేటాయించడం దాదాపు 200 కోట్ల భూస్కామ్ జరుగుతూ ఉన్నది. ప్రజలను మభ్యపెట్టి ఈ భూమిని ఎగదోయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అనుమూల ఫ్యామిలీ. సో దీన్ని ప్రభుత్వం వ్యతిరేకత విధానాన్ని ప్రజలు ఎండగడుతూ ఉన్నారు. దీనికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరం కానీ దీన్ని నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చినాం. చూస్తున్నాం కదా, మొన్న చూస్తే SBI భూములు, ఇవాళ ఏదైతే LICకి సంబంధించిన భూములు, ఇలా రాష్ట్రం మొత్తం ఇవాళ 2-3 రోజుల్లో క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తుంటూ దాంట్లో కొత్త పాలసీ భూములకు సంబంధించిన ప్రభుత్వ భూములకు సంబంధించిన కొత్త పాలసీ తేబోతుందని తెలిసింది. దాని ద్వారా తెలుస్తుంది ఈ పాలసీ తెచ్చి ఉన్న ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ
ఏదైతే చేస్తుందో దీనికి వ్యతిరేకంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇక్కడ మేము ముట్టడికి చేస్తూ ఉన్నాం. అంటే ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఏజెండా కాంగ్రెస్ పాలన అన్నది ప్రజల పాలన కాదు, వాళ్ళ ఇంటి పాలనగా మార్చేసిండి ఇవాళ రేవంత్ రెడ్డి. ఇట్లాంటి భూములు ఇవాళ చూస్తున్నాం ఎక్కడికక్కడ. ఎస్బీఐ భూములు కానివ్వండి, ఇంత ముందుకు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించినట్టు భూములన్నింటినీ కూడా ఒక్కటొక్కటిగా పాలసీలు చేంజ్ చేస్తూ వాటిలో పాలసీలన్నీ మార్చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి కాంగ్రెస్ నాయకులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 27 లక్షల స్క్వేర్ ఫీట్ ఇంటూ 20,000 రూపాయలు అంటే 5,400 కోట్ల రూపాయల దోపిడీ, దాని మీద 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం లోన్. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఘనాపాటి దోపిడీ. ఈ దోపిడీ నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా మీడియా మిత్రులకు, ఇది మన సంపద, భవిష్యత్ తరాల సంపద, విద్యార్థుల సంపద. దయచేసి ఈ సంపదను దోచుకుంటున్న రేవంత్ రెడ్డి యొక్క ఈ దుర్మార్గ భాగోతాన్ని మీడియాలో చూపెట్టండి, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. దోపిడీ దొంగలుగా మారినట్టుగా వీళ్లకు తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ భూముల విషయం ఉన్నదో, మరి ఈ పిఎం ఏకత మాల ఏదైతే ఉన్నదో అది తప్పకుండా మేమైతే దక్కించుకుంటాము, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరగకుండా ఆపుతాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లే కావచ్చు, లేదంటే సాధారణమైనటువంటి కార్యకర్తలే కావచ్చు మాట్లాడుతున్న వేళ మరి నిజానికి సుమారుగా 1,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టును సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడైనటువంటి కొండలరెడ్డికి ఇవ్వడం ఏంటి? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడ టెండర్లు లేవా, లేదంటే ఇంకెక్కడ బిల్డర్స్ లేరా? మరి వాళ్ళకే ఎందుకు ఇచ్చుకోవాలి? ఇది కుటుంబ పాలన. తప్పకుండా ఈ సీఎం అయితే గద్దదించే కార్యక్రమం అయితే తప్పకుండా మేమైతే తీసుకుంటాం అని ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే మాట్లాడుతున్న వేళ. సో చూస్తూ ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. కెమెరామ్యాన్ సురేంద్రతో గుణ.